అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ రోజు నేను నా ఫ్రైడే రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ లోకి నేను బేండి బాత్ చేస్తున్నానండి. చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ ఇది. ఈ బేండి బాత్ ని ఏ రకంగా చేసుకోవచ్చో నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇంకా స్టవ్ పై ఒక పాన్ పెట్టుకోవాలండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక ఆనియన్ ని నేను ఈ రకంగా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న బెండకాయల్ని వేసుకోవాలి. బెండకాయల్ని మనం కుక్ చేసుకునేటప్పుడు పైన మూత పెట్టకూడదండి. మనం మూత పెట్టి కుక్ చేసాము అంటే మొత్తం జిగురుగా అవుతుంది. మూత లేకుండా మనం ఫ్రై చేసుకున్నాము అంటే అందులో జిగురు అనేది ఉండదు. ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెండకాయలు కూడా బాగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను. ఈ రైస్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1.5 స్పూన్ వాంగీబాత్ పౌడర్ వేసుకోవాలండి. ఈ వాంగీబాత్ పౌడర్ రెసిపీ నా ప్లేలిస్ట్లో స్పైస్ పౌడర్స్లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ రైస్కి మొత్తానికి పట్టేటట్లుగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఇలా మగ్గనిస్తే మనకి ఫ్లేవర్స్ మొత్తం కూడా రైస్కి పడుతుంది. 2 మినిట్స్ అయిపోయిందండి. నేను ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. బెండి బాత్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ రెసిపీ కూడా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి నేను రెడీ చేసింది. ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్లో నేను కర్ణాటక రెసిపీ నీర్ దోశ చేస్తున్నానండి. ఇది చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. ఈ నీర్ దోశని ఏ రకంగా చేసుకోవచ్చు అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఇది దోశ బియ్యం అండి. దోశ రైస్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో. నేను 2 కప్స్ తీసుకున్నాను. నైట్ మొత్తం కూడా నానబెట్టేశాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఈ రకంగా చేసుకోవాలి. ఈ నీర్ దోశ వచ్చి వాటరీ అంటే ఎక్కువ వాటర్ వేస్తామండి. అంటే నార్మల్ దోశలాగా కాదు, ఇది చాలా వాటర్ ఎక్కువే పడుతుంది. నేను సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి. ఇప్పుడు నేను ప్యాన్లో కొంచెం ఆయిల్ అప్లై చేశాను. దీనికోసం యాక్చువల్గా నీర్ దోశ కోసం సపరేట్గా ప్యాన్ దొరుకుతుంది మార్కెట్లో. ఐరన్ దాంట్లో చేస్తే ఇంకా బాగుంటుంది. నార్మల్ దోశ ప్యాన్లో కంటే ఇలాంటి ఐరన్ ప్యాన్ అయితే ఇంకా చాలా బాగా వస్తుందండి. నా దగ్గర ఐరన్ది అది లేదు కాబట్టి నేను దీంట్లో చేస్తున్నాను. మనం ఈ రకంగా ఈ దోశ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే నార్మల్ దోశలాగా కాదు.
ఈ రకంగా మనం పిండిని మొత్తం కూడా పాన్‌కి ఇది చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ సిమ్‌లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. 1 ఆర్ 2 మినిట్స్. దీనిపైన నేను కొంచెం ఆయిల్‌ని అప్లై చేస్తున్నానండి. ఇప్పుడు ఒక సైడ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ రకంగా మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసేసి మనం విడివిడిగా పెట్టాలండి. ఒకదాని మీద ఒకటి పెట్టేసామంటే స్టిక్ అయిపోతాయి, అంటుకుపోతాయి. కాబట్టి విడివిడిగా పెట్టుకోవాలి. కొంచెం చల్లగా అయ్యేంత వరకు మన నీరు దోశ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. దీనికి కాంబినేషన్ అంటే చట్నీతో తినొచ్చు. అలాగే నాన్ వెజ్లో అయితే మంచి కాంబినేషన్ ఇది. ఈరోజు మేము డీమార్ట్కి వెళ్తున్నామండి. ఇది వచ్చి మేము వెళ్ళే డీమార్ట్ వచ్చి విజయనగర్లో ఉంది. బెంగళూరులోని విజయనగర్లో ఉంది. డీమార్ట్ అంటేనే ఇలా అన్ని రకాల బాస్కెట్స్‌కి అన్నిటికి చాలా ఫేమస్ కదా! అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ. రేట్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంటాయి. మనం ఒక వస్తువు కొనడానికి వెళ్ళామంటే ఒక వస్తువుతో ఆగలేమండి అక్కడ. ఎందుకంటే అంత మంచి ఐటెమ్స్ దొరుకుతాయి. ఇక్కడ మీకు చూపిస్తున్న బాక్స్ వచ్చి 59 రూపీస్ అండి. ఇందులో 3 బాక్సెస్ ఉన్నాయి. అంటే పిల్లలకి అంటే లంచ్ బాక్స్‌లోకి ఇచ్చి పంపించలేం కానీ మనం నైట్ పిల్లలకి ఏదైనా నెక్స్ట్ డే మార్నింగ్‌కి రెడీ చేయాల్సిన ఫుడ్‌ని కట్ చేసుకొని సెపరేట్‌గా దీంట్లో పెట్టేసుకోవచ్చు. 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. కానీ ఎప్పుడు వెళ్ళినా సరే ఎప్పుడూ ఇయర్ మొత్తం కూడా ఇక్కడ ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి. అంటే మిగిలిన షాప్స్‌తో కంపేర్ చేస్తే డీమార్ట్‌లో వచ్చి రేట్ చాలా తక్కువ అండి మిగిలిన వాటితో కంపేర్ చేస్తే. ఇక్కడ మోడల్స్ కూడా చాలా బాగుంటాయి. మనకి మిగిలిన షాప్స్‌లో కూడా దొరకనివి దొరుకుతాయి ఇక్కడ. అలాగే కర్టన్స్ కానీ బెడ్‌షీట్స్ కానీ చాలా బాగుంటాయండి. అవి కూడా చాలా తక్కువ రేటు. నేను కొన్ని ఐటమ్స్ అవి పర్చేస్ చేశానండి. అవి నేను మీకు చూపిస్తాను. మేము ఇంటికి వచ్చేసామండి. ఈరోజు నేను మీకు డైనింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ సింపుల్గా మన డైనింగ్ టేబుల్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది నేను చూపించట్లేదండి, మా హస్బెండ్ చేసి చూపిస్తారు. ఇది గ్లాస్దే అండి. గ్లాస్ డైనింగ్ టేబుల్ది 4 సీటర్స్ది ఇది. అంటే స్మాల్ సైజ్, ఒక స్మాల్ ఫ్యామిలీకి సరిపోయే డైనింగ్ టేబుల్ ఇది. ఇందులో వచ్చి మాకు 2 గ్లాసెస్ ఇచ్చారు. అంటే పై సైడ్ను కింద సైడ్ను కూడా. మేము 2 మ్యాట్స్ తీసుకొచ్చాము. ఒకటి కింద సైడ్ కోసం తీసుకొచ్చింది వచ్చి 100 రూపీస్ పడింది మాకు. అంటే యాక్చువల్గా పైన ఒకటి వేస్తే సరిపోతుంది. కాకపోతే కిందది కూడా గ్లాస్ కదండి, మనం ఏదన్నా పెట్టినప్పుడు స్క్రాచెస్ అవుతాయని చెప్పి మేము కింద కూడా కవర్ వేద్దాం అనుకున్నాము. ఆ సైజ్ది దొరకదు కాబట్టి మేము స్మాల్ సైజ్ కవర్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసేసుకొని ఈ రకంగా కింద మొత్తం కూడా అరేంజ్ చేసుకున్నాము. అలాగే పైన కూడా ఇంకొక కవర్ని వేసుకున్నాము. డైనింగ్ టేబుల్కి మనం కవర్ వేస్తేనే కరెక్ట్గా ఉంటుందండి. లేకపోతే గ్లాస్ టేబుల్స్ ఇట్లాంటివి అయితే మనకు స్క్రాచెస్ అవుతాయి. దీనిపైన నేను మ్యాట్స్ అరేంజ్ చేసుకున్నాము. డైనింగ్ టేబుల్ మ్యాట్స్ అండి ఇవి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న అన్నీ కూడా డీమార్ట్లో తీసినవి. మనకి ఇలా మ్యాట్స్ వేసుకున్నాము అంటే ఏదైనా ఫుడ్ పడినా కూడా ఆ మ్యాట్స్ మీదే పడుతుంది. మనం ఈజీగా దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. మనకి టేబుల్ అనేది పాడవకుండా ఉంటుంది ఇలా మనం మ్యాట్స్ వేసుకుంటే. అంతేకాకుండా నీట్గా కూడా ఉంటుంది చూడడానికి.
నెక్స్ట్ మధ్యలో ఒక ట్రేని అరేంజ్ చేసుకున్నాము. ఇందులో వుడ్ది ఒకటి స్పూన్స్ పెట్టుకోవడం కోసం ఒకటి తీసుకున్నాము, స్పూన్ హోల్డర్ ఇది. అలాగే ఒక చిన్ని ప్లాంట్ది ఒకటి పెట్టుకున్నాము. డైనింగ్ టేబుల్ మీద ఫ్లవర్ వాజ్ కానీ లేకపోతే ఏదన్నా ప్లాంట్ అది పెట్టామంటే చాలా బాగుంటుంది. అంటే మేము చాలా చిన్న సైజ్ తీసుకున్నాము, మా టేబుల్ వచ్చి చిన్నది కాబట్టి. ఇది ఆర్టిఫిషియల్ది అండి. నెక్స్ట్ ఇది సాల్ట్ అండ్ పెప్పర్ది, కాకపోతే చూడడానికి చాలా బాగుంది కదా, కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాము. దీనివల్ల టేబుల్కి మంచి లుక్ వస్తుంది. అంటే సింపుల్గా చిన్న చిన్న ఐటమ్స్ అండి ఇవన్నీ. దాన్ని ఇలా అరేంజ్ చేసుకున్నాము. నెక్స్ట్ చైర్స్ పైన నాప్కిన్స్ అరేంజ్ చేసుకున్నాము. ఇలా నాప్కిన్స్ పెట్టుకున్నాము అంటే మనం హ్యాండ్ వాష్ చేసుకోగానే తుడుచుకోవడానికి నీట్గా ఉంటుంది. అంతేకాకుండా ఒకసారి మనం హెయిర్కి ఆయిల్ అది అంతా అప్లై చేస్తాం కదండి, మనం ఇలా చైర్స్ మీద ఆనుకున్నప్పుడు ఆ ఆయిల్ స్టెయిన్స్ కూడా అవ్వకుండా ఓన్లీ ఆ నాప్కిన్స్కి అనుకుంటాయి. అవి మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. కాబట్టి నాప్కిన్స్ అనేవి మన హ్యాండ్స్ తుడుచుకోవడానికి వీటికి కూడా కరెక్ట్గా ఉంటుంది. అలాగే టేబుల్ పైనే ఒక బాస్కెట్ లాగా అరేంజ్ చేసుకొని అందులో వాటర్ మగ్ ఒకటి, అలాగే ఒక గ్లాస్ అరేంజ్ చేసుకున్నాము. ఈ రకంగా మనం సింపుల్గా మన డైనింగ్ టేబుల్ని అరేంజ్ చేసుకోవచ్చండి. ఇది చూడడానికి బాగుంటుంది, అంతేకాకుండా నీట్గా ఉంటుంది మనం యూజ్ చేసుకోవడానికి కూడా. ఫ్రెండ్స్, ఇక్కడతో ఈరోజు నా వ్లాగ్ని ఫినిష్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.